నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. సో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, లేదంటే ఏదైనా ఫ్లాట్ కొనాలన్నా లేదా ప్లాట్ కొనాలన్నా చాలా డౌట్స్ వస్తున్నాయి. సో హైడ్రా వచ్చిన తర్వాత అయితే ఇంకా అవి ఎఫెక్ట్ అనేది చాలా వరకు చూపిస్తుంది. చాలా మంది అసలు ఎక్కడైనా ఇల్లు కొనాలి, స్థలం కొనాలి అంటేనే భయపడుతూ ఉన్న పరిస్థితి. సో అసలు ప్రజెంట్ హైడ్రా ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా? ఒకవేళ మీరు హైదరాబాద్లో ప్లాట్ కానీ ఫ్లాట్ ఇలాంటివి కొనాలి అనుకుంటే సురక్షితంగా కొనొచ్చా? వీటన్నింటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో మన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు ఒక హై అనేది ఉంటూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది అని అనే ఒక థాట్ ఉండేది. సో హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది భయపడుతున్నారు. అంటే కొన్న వాళ్ళు కావచ్చు లేదా కొనాలనుకున్న వాళ్ళు కావచ్చు, భయపడుతున్న పరిస్థితి. సో హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? సో గతంలో ఎప్పుడు లేనంతగా ఏంటంటే హైడ్రా అనేది ఒక భయం పుట్టించింది హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ లేక్స్ సిటీ అంటారు, హైదరాబాద్ ఇస్ సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు, హైదరాబాద్ ఇస్ సిటీ ఆఫ్ బిర్యానీ అంటారు. అట్లా హైదరాబాద్ గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయన్నమాట గ్రేట్ థింగ్స్. సో హైదరాబాద్లో ఏమైనాయంటే కొన్ని వందల వేల చెరువులు ఉన్నప్పటికీ ఆ చెరువులన్నీ కూడా కుంటలు ఇవన్నీ కూడా రాను ఏంటంటే తగ్గిపోయినాయి. అంటే దాని అర్థమైంది నీళ్ళన్నీ ఇంకిపోవడం కాదు, అదంతా కూడా కబ్జా చేయడం కానీ దాని మీద అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఏమైపోయినాయంటే చెరువులు అనేది కనుమరుగైపోయినాయి. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే బాగా వర్షాలు వస్తాయో లేదా ఏమన్నా ఇబ్బందులు వస్తాయో అలాంటప్పుడు ఏమైతాయంటే నీళ్లు అక్కడ లోపల రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న జనసాంద్రతకి ఇబ్బంది అవ్వడం, అక్కడున్న బిల్డింగ్లు ఇల్లులన్నీ మునిగిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇది హైడ్రా అనేది మొన్న కొత్తగా వచ్చింది. కానీ ఏదైతే మనం గతంలో కూడా చూడవచ్చు, ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటిని డిమాలిష్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ కి పవర్స్ ఉంటాయి. మనం రీసెంట్ గా గేమ్ చేంజర్ అని ఒక మూవీ వచ్చింది, ఆ మూవీలో కూడా చూపిస్తారు మనకి. ఎందుకంటే అక్రమంగా కట్టడాలు కడితే గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా కట్టలు మొత్తం ఈ కట్టలు చెరువులు ఇవే ఉన్నాయో వీటిని ఆక్రమించి కట్టుకుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే గవర్నమెంట్ అది కూల్చేస్తుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫోర్స్ ఉంటుంది ఇంతకుముందు, ఇప్పుడు హైడ్రా అనేది వచ్చింది. సో దీనివల్ల ఏమైందంటే మార్కెట్లో కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక భయం పుట్టింది. అమ్మో రియల్ ఎస్టేట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ మా పరిస్థితి ఏమవుతుందో. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అందరూ చాలా మంది ఏమని భయం పుట్టించారంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ రోడ్ల మీద పడ్డారు, ఏజెంట్లు అందరూ అడక్క తింటారు, ఇట్లాంటివి చాలా నెగిటివ్స్ చెప్పారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే ఈ హైడ్రా కాకపోతే రేపు ఇంకోటి వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. సో అల్టిమేట్ గా ఏంటంటే దీనివల్ల ఒక్క మంచి ఏం జరిగిందంటే జనాలకి అవేర్నెస్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ తక్కువ వస్తుంది అని ఉండకుండా ఎక్కడ రైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనం కొనే ముందు ఏంటంటే ఇంతకు ముందు మేము కస్టమర్ కి ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలన్నప్పుడు ఆ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, ఎందుకు కొనాలి ఏంటని అని చెప్తుండే. ఇప్పుడు దాంతో పాటు అడిషనల్ గా హైడ్రా ఎఫెక్ట్ ఉందా అని అడగకుండా ఎవరు లేదు. ఇక్కడ చెరువులు ఉన్నాయా, ఒకప్పుడు రేరా అని ఉండేది, ఇప్పుడు హైడ్రా కూడా ఆడైందా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు అందరూ, హైడ్రా ఎఫెక్ట్ ఉందా, ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా కుంటలు ఉన్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా అక్కడ కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు పడతా ఉన్నారు. సో అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ లొకేషన్ రైట్ ప్లేసా కాదా, అక్కడ ఏమైనా చెరువులు కుంటలు ఉన్నాయా లేదా తెలుసుకున్న తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు హైడ్రా భయం అంతగా లేదు. 24 లో స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత భయం 25 లో లేదు. ఎందుకు లేదు అంటే అందరికి ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఇంకొక విషయం గవర్నమెంట్ కూడా ఏం చెప్పడం జరిగిందంటే ఏవైతే హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసి కానీ డిటిసిపి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటే దాంట్లో కూల్చము అన్నారు. అప్రూవ్డ్ కాకుండా ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో లైక్ జీపీ లేఅవుట్స్ అట్లాంటి వాటికి మాత్రమే కూల్చేస్తారు. ఏవైతే నాలాలకి చెరువులకి కుంటలకి ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నాయో అవి మాత్రమే కూల్చేస్తారు తప్ప మొత్తం హైదరాబాద్ లో ఉన్న 1 కోటి మంది జనాభాని అయితే అందరు కూలగొట్టి ఎలగొట్టలే కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ టైమ్ లో ఇవన్నీ పెయిన్ మనకి, కానీ లాంగ్ టర్మ్ లో గెయిన్ ఉంటుంది దీనివల్ల. ఎందుకు అంటే ఒక అవేర్నెస్ వచ్చినప్పుడు జనాలను కూడా ఎవరు కూడా ఏ డెవలపర్ కానీ ఏ బిల్డర్ కానీ ఈజీగా మోసం చేయలేరు. ఇంకోటి ఏంటంటే హైడ్రా అనేది ఏంటంటే ఇగో మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ కొంటే మా దగ్గర ఏదైనా ఎన్ఓసి తీసుకోవాలని రూల్ కూడా ఏం లేదు. జస్ట్ మనం అవేర్నెస్ తోనే చెరువులకి కుంటలకి కాలువలకి కొంచెం దూరం ఉండి రైట్ ప్లేస్ లో రైట్ లొకేషన్ లో రైట్ బడ్జెట్ లో మనం ప్రాపర్టీస్ కొనుక్కుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు ఒక లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లేదా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకుని వెళ్ళాలి. అట్లా ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకుని వెళ్తే ఏమవుతుందంటే
వాళ్ళు ఒక 1% 2% చార్జ్ చేస్తారేమో, కమిషన్ కావచ్చు లేదా వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఎంతో కొంత ఉంటుంది. అది మనం చూడొద్దు, భూతద్దం పెట్టి చూస్తారు దాన్ని ఇట్లా. ఎందుకంటే మీరు ఒక అంటే చెడిపోవడానికి ఎంతైనా పెడతారు కానీ అది ఏదైనా సజెషన్ మంచిది బాగుపడుతుంది అంటే ₹1 ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ మనీ, మీ టైం, మీ ఎనర్జీ సేవ్ అవ్వాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. మీరు ఎక్స్పర్ట్ దేంట్లో, యాంకరింగ్ లో యువర్ ద ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ లో కాదు కదా. సో యాంకరింగ్ గురించి మీకు బాగా తెలుసు, నాకు తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ గురించి నాకు బాగా తెలుసు. సో అట్లా రియల్ ఎస్టేట్ లో ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తుల త్రూ మనం కొంచెం అవేర్నెస్ తీసుకోగలుగుతామో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ బడ్జెట్ తగ్గట్టుగా, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏ లొకేషన్ అయితే రైట్ ఉంటుంది అండ్ ఆ లొకేషన్ లో కొనొచ్చా లేదా, అది రైట్ లొకేషన్ కాదా, అక్కడ రైట్ లొకేషన్ ఉన్నా, రైట్ డెవలపర్ ఉన్నా, కన్స్ట్రక్షన్లో ఏమైనా క్వాలిటీస్లో ఏమైనా తగ్గినా ఇలాంటివి ఏవి లోపాలు ఉన్నా కూడా ఎవరు చెప్పగలుగుతారు? ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వెళ్తే మనం తొందరగా మంచి రిటర్న్స్ చూడొచ్చు. అదేవిధంగా సేఫ్, సెక్యూర్, గ్యారంటీ వచ్చే విధంగా మంచి ప్రాపర్టీస్ కొనగలుగుతాం. మనమే ఆన్లైన్ లో యాడ్లు చూసి ఎవరు తక్కువకు వస్తుందని చెప్పి మనం తొందరపడిపోయినాం అనుకోండి, రేపటి రోజు ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళేమో జెండాలు రంగురంగులో పెడతారు, అయిపోగానే జెండాలన్నీ పీక్కొని వెళ్ళిపోతారు. మరి అప్పుడు ఎవరిని పట్టుకోవాలి మనం? సో ఇలాంటివన్నీ భయాలు ఉంటాయి. కాబట్టి హైడ్రా ఎఫెక్ట్ వల్ల 2024లో రియల్ ఎస్టేట్ కొంచెం స్లో డౌన్ అయింది కాదన్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, స్లో అయింది కానీ రేట్లు తగ్గలేదు. మార్కెట్లో ఏమేమవుతుంది, వెయిట్ అండ్ వాచ్, ఆగి చూద్దాం ఏమవుతుంది అన్న ఆలోచనలో కొంచెం ఉంటారు తప్ప ఇంకా లైఫ్ టైం రియల్ ఎస్టేట్ ఇట్లనే అనేది ఉండదు. సో రియల్ ఎస్టేట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు రానున్న 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ విపరీతంగా గ్రోత్ అవుతుంది. హైదరాబాద్ రాసి పెట్టుకోండి, మీరు నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ నడి ఒడ్డు నుంచి 100 కిలోమీటర్ రేడియస్ మీరు ఒక సర్కిల్ తీసుకోండి, అక్కడ కళ్ళు మూసుకొని మీరు గుడ్డిగా పెట్టుబడి పెట్టినా పైసలు రిటర్న్ వస్తాయి. కానీ ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా కనెక్టివిటీస్ ఉన్నాయా లేదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, సరౌండింగ్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అది చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఇప్పుడు రీసెంట్ గానే హైడ్రా ఎఫెక్ట్ పడి కొంతమంది బిల్డర్స్ దగ్గర ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు లేదా ఫ్లాట్ కావచ్చు ఇట్లా తీసుకున్నారు. సో హైడ్రా ఎఫెక్ట్ వల్ల కూల్చేశారో లేదా తీసేసారో ఏదో జరిగింది. ఇప్పుడు బిల్డర్ ని అతను వాళ్ళకి పే చేస్తారా లేకపోతే వాళ్ళు అలాగే నష్టపోవాల్సి వస్తుంది? అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? బాధితులు ఎవరు ఉంటారో వాళ్ళు. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చి ఇలా ఉంది అని ఒక రూల్స్ రెగ్యులేషన్ ఒకటి చెప్పి ఆ తర్వాత కూల్చడం ఉంటే అదొక లెక్క ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే అన్ని కూలగొట్టు, తర్వాత ఏమంటారు, లేదా ఇప్పుడు అన్ని కూలగొట్టము, ఏవైతే చెరువుల దగ్గర, కుంటల దగ్గర, కాలువల దగ్గర ఉన్నాయి కూలగొడతాం అంటారు. సో దీనికి ఏంటంటే ఇటు బ్యాంక్ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు, సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇటు అమ్మిన డెవలపర్లు కూడా చాలా వరకు ఉండరు అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీకు పర్మిషన్ లేకుండా, అంటే ఒక గవర్నమెంట్ అథారిటీ, బాడీ అథారిటీ నుంచి పర్మిషన్ లేకుండా వచ్చి ఎవడు పడితే వాడు కన్స్ట్రక్షన్ చేయలేరు కదా, టు బి ఫ్రాంక్. కాబట్టి ఎవరు వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, దానికి జరగడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ గవర్నమెంటే కేర్ తీసుకొని వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ ఇస్తారు, వాళ్ళకేం నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళకి ఇంకేమైనా చెప్తారా అన్నది అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అది మనం చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా బిల్డర్ వాళ్ళు ఒకవేళ చెప్పరు, ఓకే అయిపోయింది, మరి డబ్బులు వాళ్ళు పే చేసిన తర్వాత నష్టపోయేది ఖచ్చితంగా వీళ్ళే కదా, మరి వీళ్ళకి ఎలా అంటారు? గవర్నమెంట్ అది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. అంటే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తేనే మేము వచ్చి కొన్నాం, అవునా కదా, అంటే బ్యాంక్ ఓవర్ వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటారు. చాలా మందికి ఇంకోటి ఏముంటది, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంటే క్లియర్ ఉంటుంది ప్రాపర్టీ అని ఉంటుంది. మరి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు బ్యాంకుల దగ్గర ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బిల్డర్ దగ్గర ఉన్నారు. బిల్డర్ ఏమో చాలా మంది పారిపోయారు, లేదా కొందరు ఉన్నా కూడా మేమేం చేస్తాం, మేము అప్పుడు కట్టినాం, మాకు అప్పుడు ఇవన్నీ తెలియదు, మేమేదో వచ్చింది కదా, తక్కువలో వచ్చింది కదా అని అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసి అమ్మినాం, కానీ ఇట్లా జరుగుతుంది మాకు కూడా తెలియదు అని చేతుల్లో తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ మీద కేసు చేస్తారా, లీగల్ గా ఏమైనా ఫైట్ చేస్తారా అన్నది అది కంప్లీట్లీ లీగల్ సంబంధించింది అది. సో అది నాలాంటి వాళ్ళకంటే లీగల్ గా లాయర్స్ మాత్రం ఇంకా క్లియర్ అయిపోగలరు. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నేను కూడా కొన్ని ఆన్ ద కెమెరా అన్ని చెప్పలేను, కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఇలాంటివన్నీ ఒక ప్రాపర్ లాయర్ మాత్రమే, ఒక అడ్వకేట్ మాత్రమే మీకు గైడ్ చేయగలుగుతారు. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నేనేం చెప్తా అంటే మీరు ప్రాపర్టీ కొనే ముందు ఒక లీగల్ వెరిఫికేషన్ చేసుకోండి. అంటే డాక్యుమెంటేషన్ పరంగా మీరు ఏమున్నా కూడా మొత్తం లీగల్ వెరిఫికేషన్ చేసుకుని కొనాలి. కానీ ఆ ఏరియాలో కొనాలా వద్దా, ఏరియాకు ఉన్న పొటెన్షియల్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా. సో ఈ హైడ్రాని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? ఫైనల్ గా ఏం చెప్తారు? హైడ్రాకి మనం సపోర్ట్ చేస్తామని చెప్పడం, వ్యతిరేకించడం అని మనం చెప్పం, అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఒక్కటే నేను ఏం చెప్పగలుగుతా అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రాపర్టీలు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే ఫస్ట్ మీరు ప్రైస్ తక్కువ వస్తుందా లేదా అని చూడకండి. ఫస్ట్ మీరు ఏం చూడండి అంటే
లొకేషన్ మంచిగా ఉందా లేదా అన్న చూడండి. లొకేషన్ 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 డెఫినెట్లీ. లొకేషన్ మంచిగా ఉండాలి. సెకండ్ కనెక్టివిటీస్ మంచిగా ఉండాలి. థర్డ్ అక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ బాగుండాలి. ఫోర్త్ బిల్డర్ బాగుండాలి. బిల్డర్ కానీ డెవలపర్ కానీ మంచి వాళ్ళు ఉండాలి. రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు, మార్కెట్ లో కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళ ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర కొనాలి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ₹2 ఎక్కువ అవుతుందేమో, కొంచెం బ్రాండ్ అనగానే కొంచెం కాస్ట్లీ అవుతుందేమో అంటే గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. మంచిది ఎప్పుడు బట్ అలా అని అందరూ కూడా అది మేబీ బేర్ చేయలేకపోవచ్చు కదా మధ్య తరగతి కాబట్టి వాళ్ళు. మనం ఏం చేయాలంటే అన్ని సార్లు మనం పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద డెవలపర్ల దగ్గర అవసరం లేదు. చిన్న వాళ్ళు కూడా మార్కెట్ లో మంచి క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అంటే వాళ్ళు గతంలో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా లేదా, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది, వాళ్ళ దగ్గర తీసుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అవి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సేఫ్ ఉంటుంది. సో అది చెక్ చేసుకుని మనం కొనగలిగినప్పుడు ఏమవుతుందంటే, ఒక మంచి రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నారు, మార్కెట్లో మంచి క్రెడిబిలిటీ ఉందన్నప్పుడు మీరు కొనేటప్పుడు ఎంత ఇంపార్టెంటో, రేపు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా అవసరం వచ్చినా మీరు దాన్ని అమ్ముకోవాలన్నా కూడా అంత ఈజీ ప్రాసెస్ ఉండాలి. డెఫినెట్లీ. సో అలాంటివి చూసుకొని, అంటే కొనేటప్పుడు మన పరిస్థితిని బట్టి, మన దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి ప్లాన్ చేయడం కాదు. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఇది ఏ విధంగా నాకు హెల్ప్ అవుతుంది, దీన్ని అమ్మాలనుకున్నా, లేదా నేను ఇక్కడే ఉండాలనుకున్నా, లేదా నాకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దీనికి ఏదైనా లోన్కి పెట్టుకోవాలన్నా, అంటే మల్టిపుల్ టైప్స్ లో మనం ఆలోచించిన తర్వాతనే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే అది రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎవరైనా కూడా హైదరాబాద్ లో కానీ వేరే ఎక్కడైనా కూడా మన తెలంగాణలో కొనాలి అనుకుంటే హైడ్రా ఎఫెక్ట్ ఉందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో హైడ్రా ఎఫెక్ట్ కానీ లేదా రేరా ఏదొచ్చినా కూడా మీరు సర్టైన్ ప్లేస్ లో అలాగే ఎంక్వైరీ చేస్తూ తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా సేఫ్ ఉంటుంది అని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఇంకా ఏమైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించి డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మనం సంజయ్ నాయక్ గారిని అడిగి దానికి సంబంధించి కూడా మనం తెలుసుకుందాము. సో ఇలాంటి అప్డేట్స్ అన్నింటి కోసం ఆర్టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.